హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిలువ పచ్చడి. ఈ కొత్తిమీర పచ్చడి బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా కొత్తిమీర కట్టను శుభ్రం చేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి కట్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఆరబెట్టాలి. కొత్తిమీర కట్టను నేనైతే ఒక కట్టను తీసుకున్నానండి. 20 రూపాయల కట్టను తీసుకున్నాను. కొత్తిమీరను మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. కొత్తిమీరను మనం ఆయిల్లో వేస్తాం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి. కొత్తిమీరను మరీ ఎక్కువసేపు ఎండబెట్టక్కర్లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. కొత్తిమీర నుండి తడంతా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలోకి సెపరేట్ చేసిన తర్వాత పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేసి నానబెట్టడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు పచ్చడిలోకి ఆవు పిండిని ప్రిపేర్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఫుల్ టేబుల్ స్పూన్ మెంతులను వేసి వేయించాలి. వీటిని బాగా వేయించిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొత్తిమీరని వేసి వేయించాలి. కొత్తిమీరను బాగా వేయించిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసేయండి. కొత్తిమీరని తీసుకునేటప్పుడు కాస్త చిన్నగా ఉండే కట్టలనే తీసుకోండి. పెద్ద కట్టలని తీసుకుంటే కాడలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ముందుగా వేడి నీటిలో చింతపండుని నానబెట్టాం కదా, ఆ చింతపండులో నుండి నారలు గింజలు లేకుండా సెపరేట్ చేసుకోవాలి. ఇంకా చింతపండు గుజ్జుని తీసిన తర్వాత మనం ముందుగా కొత్తిమీరని వేయించాం కదా, అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ చింతపండు గుజ్జుని వేసి ఉడికించాలి. చింతపండు గుజ్జు ఉడికేటప్పుడే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కానీ కళ్ళుప్పును కానీ వేసి ఉడికించాలి. ఒకవేళ మీకు పులుపు కాస్త తక్కువ అనిపిస్తే చింతపండుని వేడి నీటిలో నానబెట్టి ఉడికిస్తే సరిపోతుంది. ఈ విధంగా చింతపండు బాగా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కొత్తిమీర చింతపండు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మరీ పేస్ట్ లాగా మిక్సీ పట్టకండి. కొత్తిమీర అక్కడక్కడ తగులుతూ ఉంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు కారం, మనం ముందుగా వేయించి ఆవ పిండిని పొడి చేసుకున్నాం కదా, ఆవ పొడి, మిక్సీ పట్టిన కొత్తిమీరను వేసి చేత్తో ఒకసారి బాగా కలపండి. 1/2 కప్పు కారం అంటే 3 టేబుల్ స్పూన్స్ కారం. మనం చింతపండుని ఉడికించేటప్పుడే సాల్ట్ని వేసాం కాబట్టి ఇవి బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు పోపు గిన్నెలో 1/2 కప్పు ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 పాయ వెల్లుల్లి రెక్కలు, ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించాలి. ఆయిల్ 1/2 కప్పు అంటే 1/2 కేజీకి తక్కువగానే పడుతుందండి. పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసిన 5 ఎండుమిరపకాయలను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి ఎండుమిరపకాయలు తొందరగానే వేగిపోతాయి. ఇప్పుడు ఈ పోపు బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసి కలిపేసేయండి. మీకు నచ్చితే పోపు వేయించేటప్పుడే ఇంగువను కూడా వేసుకోవచ్చండి. పచ్చడి కలిపేటప్పుడే కారం, ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, కొత్తిమీర నిలువ పచ్చడి రెడీ. ఈ పచ్చడి వెంటనే తినడం కన్నా 2-3 రోజులు మగ్గిన తర్వాత తిన్నట్లయితే, ఆవుపిండి వేసాం కదండి, ఆ ఆవుపిండి మగ్గిన తర్వాత పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ కొత్తిమీర పచ్చడి రైస్లోకే కాదండి, బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది. పచ్చడి కలుపుతుంటే ఆయిల్ తక్కువలాగా అనిపిస్తుంది,
గంట తర్వాత పచ్చడి పైకి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. కొత్తిమీర ఇప్పుడు బాగా అందుబాటులో ఉంది కదండి, మీరు కూడా ఓసారి ట్రై చేయండి. పచ్చడిని ఈ విధంగా గాజు సీసాలో స్టోర్ చేసుకుని తడి చేతులు తడి స్పూన్లు పెట్టకుండా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.